ప్రేమ కలిగిన మా తండ్రి, హలో, ఈ రెండవ రోజునకు మమ్మల్ని తీసుకుని వచ్చి మీ పిల్లలందరితో కలిసి పరలోకము నుండి ప్రసాదించిన మహాజ్ఞానాన్ని 66 పుస్తకాలుగా ముద్రించి మా చేతికిచ్చారు. మేము ఎల్లప్పుడూ ఈ మహాజ్ఞానాన్ని చేతబట్టి లోకమందు జ్యోతులుగా కనబడినట్లు చేయండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. క్రీస్తు లోకమునకు వెలుగై ఏ విధముగా తన 33 సంవత్సరాలు ప్రచురిల్లాడో ప్రపంచ క్రైస్తవులందరూ అదేవిధంగా జీవవాక్యమును చేతబట్టి ప్రకాశించాలని కోరుకుంటూ కొసిగి పరిసర గ్రామాల్లో ఉండే ఎందరో పిల్లలు మీ మధ్యకి మీ మాటలు వినటానికి వచ్చారు. మానవుల నేర్పు మాటలతో కాకుండా మీ జ్ఞానముతో కూడిన ఆత్మ మాటలు మీ పిల్లలకు వారి ఆత్మలను తెప్పరల్ల చేయటానికి అనుగ్రహించండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిసర గ్రామాల నుండి వచ్చిన వీరంతా కేవలము దేవుని వాక్యము మీద ఉన్న మీకు ప్రేమ, దేవుని మాటలు వినటానికి వేగిరిపడిన మీ పరిస్థితిని మేము చూసినప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి బండి కెపాసిటీకి మించి మీరు మీ పిల్లలు ఆడవాళ్ళు కూర్చొని రావటం నేను చూస్తున్నాను. నేను ఎవరికి లారీలకు డబ్బులు కానీ ఆటోలకు డబ్బులు కానీ వ్యాన్లకు డబ్బులు కానీ ఇవ్వలేదు. మీరే మీకు సాధ్యతంతో మీ పరలోకపు తండ్రి మాటలు వినటానికి రావటం అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అసలు ప్రపంచంలో ఎవరూ సభలకు రారండి. ఒకవేళ వాళ్ళు రావాలంటే అధికారం కోసం, ఓట్ల కోసం ప్రజానాయకులు పంపుతారు. ఓటు వేయడానికి రమ్మని, డబ్బులు పంచుతారు ఓటు వేయడానికి రమ్మని, మత్తు మందులు పంచుతారు ఓట్లు వేయడానికి రమ్మని. కానీ దేవుని మాటలు వినటానికి వచ్చిన వేల కొలది మీరు కొసిగి పిల్లలు పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని మంచి వాక్యాన్ని మీరు నేర్చుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. బైబిల్ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. యేసుక్రీస్తు వారు మహాశక్తివంతుడు అని రాత్రి విన్నారు మీరు. అలాంటి శక్తివంతుడు మంటి ఆకారంలో ప్రవేశించాడు. మహాశక్తులు కేంద్రీకృతమైన యేసుస్వామి ఒక 6 అడుగుల మానవ ఆకారంలో ప్రవేశించాడు అంటే ఈ సందర్భంలో మనం ఒక మాటను గుర్తు చేసుకుందాం. దావీదు కుమారుడైన సొలొమోను దేవునికి ఆలయం కడతానని, బంగారు దేవాలయం కడతానని అన్నప్పుడు
నా కొరకు నువ్వు ఎలాంటి మందిరాన్ని కడతావయ్యా అన్నాడు ఆయన. నాకు మీలాంటి రూపం లేదు, మీలాంటి మంటి రూపం నాకు లేదు. మరి నేను ఎంతో, నా రూపం ఎంతో నేను చెబుతాను, నువ్వు కట్టగలవా? రెఫరెన్స్ చెప్పండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం. ఎప్పుడు రెఫరెన్స్ చెప్పండి, చదివేకండి. నాకేం తెలుస్తుంది నువ్వు చదివేస్తే. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం. మీకు పైన కనబడుతుంది, దాని మీద కూర్చుంటానయ్యా నేను. మీరున్న లోకం ఉంది, సముద్రాలు, ఖండాలు, అరణ్యాలు, ఎడారులు. అది నేను పాదం పెట్టుకునే పీట, చిన్న పీట. అది మీ భూమండలం. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నేను ఉండడానికి? ఇది మనం ఆలోచిస్తుంటే మన కన్న తండ్రి అయిన దేవుని రూపం మీకు అర్థమైపోతుందని అనుకుంటున్నాను. రాత్రి చెప్పాను, ఇదే ఆకాశం కాదు మీకు, ఇదే ఆకాశం కాదు. ఈ ఆకాశానికి ఆవల ఆకాశం ఉంది, ఈ ఆకాశానికి దిగువన మరో ఆకాశం ఉంది. ఇది విశ్వం అంటారు దీన్ని. ఇందులో కోటాను కోట్ల నక్షత్రాలు, అందులో భూమి ఒక చిన్నది, అందులో మీద ఉన్నది పాలస్తీనా. ఆ పాలస్తీనాలో యెరూషలేము ఒక చిన్ని పట్టణం. ఆ పట్టణాన్ని నువ్వు పరిపాలిస్తున్నావు. యెరూషలేములో ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నావు. పాలస్తీనాలో నీవు కడుతున్న దేవాలయం యెరూషలేము అనే పట్టణంలో. ఆ పట్టణం అంతా కడతావా? యెరూషలేము పట్టణం అంతా దేవాలయంగా నిర్మిస్తావా? నిర్మించవు. ఒక ప్రాంతాన్ని తీసుకొని అక్కడ దేవాలయం కడతావు. సౌండ్ చూసుకోవాలి మీరు, డిస్టర్బెన్స్ రాకూడదు. ఎలాంటి ఆలయాన్ని కడతారు మీరు? నేను అక్కడ విశ్రాంతి తీసుకోగలనా? ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఆయన ఈ మాట లూకా గారు రాస్తూ ఈ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? స్టెఫను గారు మాట్లాడుతున్నారు. ఇకపోతే మరొక దగ్గరికి వెళ్తాం. మళ్ళీ అధ్యాయం చెప్పాలి. మీరు తప్పు చెప్తున్నారు మాట మాటకి. ఏమర్రా మీరు? ముందు పుస్తకం చెప్పండి. అధ్యాయం చదివేస్తారా మీరు? ఎంత నేర్చుకుంటున్నారు మీరు? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. ఈ లోకములో దేవుడు నివాసము చేయడు అంటే మనతో ఉండడా? మనతో ఉండడం ఆయనకి ఇష్టం లేదా? ఈ ప్రశ్నలన్నీ మీకు రావచ్చు. ఎందుకు ఈ లోకమందు నివాసము చేయడు అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఆకాశ మహాకాశాలే ఆయనను పట్టజాలవట. అందుకే ఉండడం మనతో. బాగా వినాలి. అంత పెద్ద రూపం. కొన్ని మత గ్రంథాల్లో వాళ్ళ దేవుణ్ణి విశ్వరూపంలో చూపిస్తారు. మీకు తెలుసు, మన దేశంలో వారి దేవుణ్ణి హమ్మింగ్ ఎందుకు వస్తుంది మీకు? హమ్మింగ్ వస్తుంది. ట్రిబుల్ పెట్టండి.